ఈనాడు చూస్తే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఇరాన్కి అలాగే ఇజ్రాయేల్కి అమెరికాకి మధ్య దానికి సంబంధించి ట్రంప్ వరుసగా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. తాజాగా మీ నాగరికతనే నలిపేస్తా అంటూ ఒక్క రాత్రిలో నాశనం చేస్తా ఇరాన్కు ట్రంప్ ఘాటు హెచ్చరిక. ఇప్పటిదాకా వాడని టూల్ కిట్ వాడతామన్న అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్, అలాగే అది అణ్వాయుధమా అంటూ ఆందోళన, కాదంటూ శ్వేత సౌధం వివరణ, హార్మూజ్ను తరలించేందుకు హార్మూజ్ను తెరిచేందుకు గడువు పొడిగించిన ట్రంప్, కర్గ్పై అమెరికా భీకర దాడులు, ఇరాన్లో వంతెనలు, రైల్వే నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్, ట్రంప్ ఓ ఉన్మాది, మమ్మల్ని ఏమీ చేయలేరు అంటున్న ఇరాన్. దాడులు, ప్రతిదాడులు, డెడ్లైను, సడలింపులు, కవ్వింపులు, బెదిరింపులతో 6 వారాలుగా భీకరంగా సాగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు బుధవారం తెల్లవారుజామున 5:30 అంటే భారత కాలమానం ప్రకారం ఉంది. మంగళవారం రాత్రి వరకు ఇరాన్ రాజీకి రాలేదు. హార్మూజ్ను తెరిచి టెహ్రాన్ తమతో ఒప్పందానికి రాకపోతే ఒక్క రాత్రిలో ఇరాన్ నాగరికత మొత్తం నశించిపోతుందంటూ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయి హెచ్చరిక అయితే జారీ చేశారు. ఈ వ్యాఖ్యపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. అమెరికా అధ్యక్షుడిని ఒక ఉన్మాదిగా పేర్కొంది. సంధి కుదుర్చుకునే దిశగా సంకేతాలు ఇవ్వాలని ఇరాన్, అమెరికా దాడుల నుంచి విద్యుత్ కేంద్రాలను కాపాడుకునేందుకు మానవహారాలుగా ఏర్పడాలని తమ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులను మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతోందని యావత్ ప్రపంచం ఊపిరి బిగపట్టి చూస్తోంది. దౌత్య ప్రయత్నాలతో చివరి నిమిషాల్లోనైనా అమెరికా ఇరాన్లను ఒప్పించి యుద్ధాన్ని నిలిపివేయాలని కూడా మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారంటే ఏది ఏమైనా ట్రంప్ హెచ్చరికలుగా అయితే ఇరాన్ ఎక్కడా భయపడట్లేదు. ఇరాన్ అయితే తగ్గేలా లేదు. అలాగే ట్రంప్ కూడా సంధి కుదుర్చుకోవడానికి రావట్లేదు. భయపెట్టి ఏదో సాధించాలి, అలా అయితే మేము లొంగేది లేదు అన్నట్టుగానే ఇరాన్ సమాధానం చెప్తుంది.